పురుషుడికి ద ఫస్ట్ చైల్డ్ ఇస్ వైఫ్, భార్యని ప్రేమించకుండా బిడ్డను ప్రేమిస్తా ఉన్నది ఇంపాసిబుల్. దేవుని వాక్యం తగినట్టు చూస్తే యూ హ్యావ్ టు బికమ్ వన్. వారు ఒకటి అన్నదప్పుడు వారిని ఎందుకు వేరు చేస్తారు? వారు ఒకటైన తర్వాత నా బిడ్డ అంటానికి అవకాశం లేదు. వారిద్దరు ఒకటి. నాన్నవ ఇద్దరు కలిసి నా బిడ్డ, నీ కోడలు కూడా నా బిడ్డే, నీ కుమారుడు కూడా నా బిడ్డే. Either of it you have to say as one. You cannot separate. దేవుడి ద్వారా జతపరచబడిన వారిని నీవు వేరు చేస్తానికి ట్రై చేసావు అనుకో, ఇక మాటలు చెప్పాలంటే దేవుడు చేసిన పనికి నువ్వు అంటున్నావు, దేవా నీకన్నా బెటర్గా నేను పని చేస్తా, నీకన్నా బెటర్గా నేను చేసి చూపిస్తా, నీకన్నా బెటర్గా వీళ్ళని నేను ఫిక్స్ చేసి చూపిస్తా. యూ విల్ డిస్ట్రాయ్ ఇట్, యూ విల్ బ్రేక్ ద ఎంటైర్ థింగ్. మొత్తానికి నాశనం అయిపోతారు. మనం ఎట్ట క్రీస్తుతో ఒకటవుతున్నామో అదే రీతిగా భర్త భార్య ఆ ప్రాముఖ్యత గొప్పది. సో పిల్లల్ని పెంచేటప్పుడు వివాహ వయసు లేకపోతే వివాహం కొరకు సిద్ధపరుస్తున్నానంటే టీచ్ దెమ్. ఇదిగో నీ కుటుంబంలో సమస్యలు రావచ్చు, మనస్పర్ధలు రావచ్చు, ఆయన ఏదైనా అనొచ్చు, బట్ కీప్ ఇట్ ఇన్ యూ. అమ్మా, లెర్న్ టు ఆనర్ యువర్ హస్బెండ్. He is your husband. Honor him. Win him with love, not with argument.